శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవనార్థులు ముచ్చట్ల సంగతి అంటారా ఈడితోని కవితక్క కష్టాలు ఇక చంద్రబాబు సార్ పొత్తుతోని నష్టాలు తప్పయి అంటున్నాడు ఇక రేవంత్ సార్కు కేఏ పాలు సారు వార్నింగు ఇక సీటుతోని చేసిందుల్లో డేరింగ్ బీఆర్ఎస్ ఇట్లా చాలా ముచ్చట్లు తెచ్చిన మీకోసం ఇక సుతముండా మన రచ్చరచ్చ వార్తలు. మా పార్టీలో గెలిచిన లీడర్లు మరి అవతల పార్టీలో కోతా ఉన్నారు, అవతల పార్టీలో ఎమ్మెల్సీల లెక్క పనిచేస్తున్నారు. గట్లెట్లయితుంది? మా పార్టీలో గెలిచిన వాళ్ళు, మా పార్టీలో ఉన్నోళ్ళు మేము ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళము, ఎమ్మెల్సీ పీకేయాలి, ఎమ్మెల్యే పదవి పీకేయాలని చెప్పి మొత్తం మీద స్పీకర్ సార్ను కలుస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. ఓసారి చూద్దాం పండి. అగో గాలు మా పార్టీలో ఎమ్మెల్సీ అయ్యిర్రు, ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో కలిసిర్రు. ఇదేం పద్ధతి, ఇదేం లెక్క అని చెప్పి శాసన మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి సార్ను కలిసిర్రు బీఆర్ఎస్ నేతలు. కలుసులు ఒకటే కాదు, ఎమ్మెల్సీలకెళ్ళి ఎంబడే కిందికి దింపాలని చెప్పి ఆధారాలు నింపిగో గిట్ల పిటిషన్ కూడా ఇచ్చిండ్రు. సుశీర్ గదుల్లో ఎమ్మెల్సీల కథ ఇట్లుంటే మొన్న పాడి కౌశిక్ రెడ్డి సార్ కూడా పార్టీలో గెలిచిండు, మా కేసీఆర్ సార్ బొమ్మతోని ముందుకు నడిచిండు. ఇప్పుడేమో ఆఖరికి వస్తే కాంగ్రెస్ పార్టీలో కలిసిండు. గిదేం పద్ధతి, గిదేం లెక్క, ఎంబడే ఎమ్మెల్యే పదవికి వెళ్ళి దింపాలని చెప్పి స్పీకర్ సార్కు కంప్లైంట్ ఇచ్చిండు పాడి కౌశిక్ రెడ్డి సారు. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముట్టగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సుశీర్ గదుల్లో ఇట్లా వీళ్ళేమో పార్టీల కలుసుడు, బీఆర్ఎస్ లీడర్లేమో పదవిలకెళ్ళి దింపు మానుడు. రాజకీయం భలే నడుస్తున్నది పో అనుకుంటున్నారు ఈ ముచ్చట ఎరుకైనోళ్ళు. మనం బాహుబలి సినిమాల ప్రభాస్ సారు, రాధా సారు కొట్లాట చూసినాం. మొన్న ఆఖరికి వస్తే ఆర్టీసీ బస్సులో అమ్మలక్కల కొట్లాట చూసినాం. కానీ ఒక తాన ఏనుగులైతే చిన్న కొట్లాడతలేవుల్లో చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. మళ్ళా అగగో చూస్తున్నారు గదుల్లో ఏనుగు ఎట్లా ఎటమాటం చేయబట్టే. అగగో ఈ ఏనుగు పోయి ఇంకో ఏనుగుతోని లడాయి ఆడుతున్నదుల్లో. అగ్గో సుశీర్ గదుల్లో పాతపగ బాగానే ఉన్నట్టున్నది ఈ రెండు ఏనుగుల నడుమ. ఒక ఏనుగు దెబ్బకి ఇంకో ఏనుగు ఎట్లురుకుతున్నదో చూడుండ్రి. చూసిరు కదా, చూస్తుంటే మనకు సంబరమే అనిపిస్తున్నది. కానీ పాపం వాడు ఉన్నోళ్ళు అయితే ఆగం ఆగం అయ్యారు. మళ్ళా ఈ ఏనుగుల లడాయి కేరళ రాష్ట్రంలో అయ్యిందుల్లో ఓ జాతరలా దేవుళ్ళను ఊరేగింపు చేసేటప్పుడు గీ తిర్ల లడాయి ఆడుకున్నాయి రెండేనుగులు. చీకట్ల ఈ ఏనుగుల పంచాయతీ ఇట్లుంటే ఆ నడమ ఇదే కేరళ రాష్ట్రంలో పట్ట పగలు ఏనుగు ఓ పెట్రోల్ బంక్లోకి వచ్చి ఇట్లా ఆగమాగం చేసింది. సుశీర్ గదుల్లో అందరూ ఆగమాగం ఎట్లురుకుతున్నారు అట్లుంటది. మళ్ళా ఏనుగుల కోపం ఎక్కితే
పొత్తులో భాగంగా ఒకరికే సొత్తు సీటు మనందరికి ఎరికే. ఇక మరి రానోళ్ళు అయితే చిన్న బాధపడతలేడు, చంద్రబాబు సార్ని అయితే చిన్నగా తిడతలేడు. మొత్తం మీద సీట్లు రానోళ్ళ కోసం మాట్లాడిండు, చిన్న బాధపడతలేడు మళ్ళా చంద్రబాబు సారు. ఇలా చంద్రబాబు సారు ఎన్నికలలో ఎట్లా ముందుకోవాలో మీటింగ్ పెట్టిండు. ఈసారి అన్ని విధాల ఆలోచించి టికెట్లు ఇచ్చినాం, వికెట్లు అస్సలు ఉండవు అనుకొచ్చిండు. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది, అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ విన్నాను, మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం, వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్నర్ గదుల్లో అన్ని విధాల చూసినాం, అందుకే సెలక్షన్ చేసినాం అనబట్టే. అటెన్కా టికెట్ల రానోళ్ళ కోసం, అక్కడక్కడ అడుగుతున్న వాళ్ళ కోసం ఇగో ఈ తీరులో మాట్లాడిండు. ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం, ఏ విధంగా ఎంపిక చేసాం కూడా మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం. ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం, చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు. మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లు అనేవి కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సారు చెప్పింది నిజమే గదుల్లో, పొత్తు అంటేనే అట్లుంటది. మళ్ళా టికెట్లు రానుల కోసం చంద్రబాబు సార్ కూడా బాగానే బాధపడుతున్నాడు. అటెనక ఈ నడమ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి మేడం రాజీనామా చేస్తున్నదని సోషల్ మీడియాలో పొట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ముచ్చట మీదే మరి ఇగో ఈ తీరులో మాట్లాడిండు. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు, కానీ 30 ఏళ్లుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో, వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు. అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలనో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు. ఇన్నర్ గదుల్లో పురంధేశ్వరి మేడం రాజీనామా లేనట్టే, అదంతా తప్పుడు వార్త అని చెప్పి తాళం వేసేసిండు చంద్రబాబు సారు. ఈ నడుమైతే సోషల్ మీడియాలో మస్తు తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతా ఎలక్షన్ల పుణ్యము మరి. చూడాలి రాను రాను ఇంకెన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయో ఏమో. నిన్న మొన్నటి దాకా కేఏ పాలు సారు, సీఎం రేవంత్ సారు దోస్తాన్ లెక్కనే ఉన్నారు. అరే ఏమైందేమో, కేఏ పాలు సార్ అయితే రేవంత్ రెడ్డి సార్ను చిన్నగా తిడతలేడు. ఏం లడాయి అయిందో, ఏం సంగతో ఓసారి చూద్దాం పండి.
ఈ నడమ సీఎం రేవంత్ సార్తోని కేఏ పాల్ సార్కు బాగానే బంధం కలిసిందుల్లో రాజకీయంలా. మరి ఏమైందేమో తెలియదు, ఇద్దరికిద్దరు దూరం ఉంటున్నారు. మరి ఎందుకోసమో ఇన్నుండ్రి. ఒకవేళ ఆయన బిజీ అయిపోయాడు అంటే ఓకే, ఇవాళ శనివారం ఆదివారం సోమవారం 3 రోజులు నేను హైదరాబాద్లో ఉంటాను, కలుస్తాను రేవంత్ రెడ్డి తమ్ముడు. లేదు అంటే నువ్వు సోనియా గాంధీ వల్ల మన చంద్రబాబు నాయుడు వల్ల ఒత్తిడి వచ్చింది, నేను చేయలేను అంటే నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగు. నువ్వు డేరింగ్ డాషింగ్ ఫెలో అని నేను పార్లమెంట్ అభ్యర్థులు పెట్టకుండా 100 రోజులు ఊరుకున్నా. ఇప్పుడు నేను పార్లమెంట్ అభ్యర్థులు పెడితే ఏమవుతుంది? కేసీఆర్ గారు నన్ను మద్దతు అడిగితే నువ్వు 1 సీటైనా గెలుస్తావా? కనుక ఇప్పుడైనా వీడియో ఇచ్చినట్టు లెటర్ ఇచ్చి మనం కలిసి పనిచేస్తే మీ 6 వాగ్దానాలు మీరు నెరవేర్చగలరు. డబ్బులేంది ఎలా చేస్తావు తమ్ముడు? అర్థం చేసుకో. అగ్గో సీఎం రేవంత్ సారు జర చూసుకో సారు, కేఏ పాల్ అంట అర్థం చేసుకో సారు. కేసీఆర్తో కలిస్తే 1 సీటు కూడా గెలవంట. ముందేమున్నా సవాల్ చేస్తీవి మరి. అటెన్కా కేజ్రీవాల్ కవితక్క లిక్కర్ కేసు కోసం మాట్లాడిండు కేఏ పాల్ సారు. 100 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మరి లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్ళు బీజేపీ పార్టీలో చేరితే అవినీతి అవ్వట్లే. అందుకే అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం అన్నది ఒక్క ప్రజాశాంతి పార్టీ. నేను కేజ్రీవాల్కి డొనేషన్ ఇచ్చాను, మేనిఫెస్టో ఇచ్చాను. 2008 నుంచి 11 వరకును మంచి నీతిపరుడు. అవినీతిలో చిక్కున్నాడు. కవిత అవినీతిలో చిక్కుంది. రుజువులతో వాళ్ళు అరెస్ట్ చేశారు, అప్పుడే చేస్తారన్నారు. కానీ బైబిల్లో ఏముంది? జక్కయ్య, నువ్వు అవినీతిగా దోచుకున్న డబ్బు 4 రెట్లు నీ దగ్గర ఉన్నది తిరిగి ఇచ్చేసాయి, నిన్ను నేను క్షమిస్తానన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు పిలిస్తే నేను వెళ్తాను, వారు క్షమిస్తాం. 10 నుంచి 12 సీట్లు గెలిపించకపోతే ఈ 3 రోజుల్లో ఆయన పిలిస్తే ఒకటి కండిషన్, వారు పిలాలి, నన్ను కలవాలి. అగ్గో ఇంటిరియాదుల్లో కేసీఆర్ సార్ను కూడా క్షమిస్తాడంట, కలిసి వస్తే ముందుకు నడుస్తాడంట. ఈసారి లోక్సభ ఎన్నికల్లో టక్కబార్ గెలిచేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాడు. మళ్ళా విశాఖపట్నంలో పోటీ చేస్తున్నాడు కేఏ పాల్ సారు. మరి ఆడ ఎట్లున్నది ఏం సంగతి ఒకసారి ఇనుండ్రి. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. 7569441275కి మీరు గూగుల్ పే చేయండి. అమెరికన్ డబ్బు మనం వాడకూడదు, చారిటీ డబ్బు వాడకూడదు, చట్టవిరుద్ధం. నా అభిమానులందరూ విశాఖపట్నం వచ్చి గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలంగాణలో ఎంపీగా పోటీ చేద్దామన్నారు. ఇప్పటికే 3000 మంది అప్లై చేశారు. మీరు రెజ్యూమే పెట్టండి. క్యాండిడేట్లకి ఇంకా టైం ఉంది డిక్లేర్ చేయడం. అర్రే ఇంటిరియాదుల్లో అమెరికా పైసలు వాడొద్దంట. మీరేమన్నా ఉంటే పైసలు చేయండి మళ్ళా కేఏ పాల్ సారుకు. అటెన్కా కేఏ పాల్ సార్ రావాలి, పాలన మారాలి అంటున్నాడు. మళ్ళా చూడుండ్రి. బీఆర్ఎస్లో టికెట్ రాని వారు, కాంగ్రెస్లో టికెట్ రాని వారు నల్గొండ నుంచి మాతో టచ్లో ఉన్నారు. బాబు మోహన్ గారు జాయిన్ అయిన తర్వాత, అసలు గద్దరన్న జాయిన్ అవడమే అక్టోబర్ 5, 2022లో షాక్ అయ్యారు అందరూ. ఏంటి కొంతమంది మీడియా నన్ను ఈ విధంగా చూపించడం? ఎందుకంటే కుల కుటుంబ పార్టీలు మన బడుగు బలహీన వర్గాలను అధికారంలో రాకుండా చేస్తున్నాయి. 77 సంవత్సరాలు వాళ్ళే వెళ్తున్నారు. పాలన రావాలి, పాలన మారాలని టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యే, బీఆర్ఎస్లో 1 సారి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుభవనీయులు బాబు మోహన్ గారు మార్చి 4ని పార్టీలో చేరి మేము వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత అంతా స్పందన కాదు. అందరూ మాకు బీజేపీ వద్దు, భూస్థాపితం అయిపోయింది, బీఆర్ఎస్ అవినీతి పార్టీ మాకు వద్దు, కాంగ్రెస్ మరి గతి లేక మేము ఓట్లేసాం 6%తో, 6 గ్యారంటీలు చేయలేకపోతున్నారు, పాలన రావాలి, పాలన మారాలని ప్రజలు కోరుకుంటున్నారు, రైతులు కోరుకుంటున్నారు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్నర్ గదుల్లో పాలు రావాలి, పాలన మారాలి అంటున్నాడు. చూడాలి మళ్ళా ఈ ఎలక్షన్లో గెలుస్తాడా, లేకపోతే మళ్ళొచ్చే ఎలక్షన్ల దాకా ఎదురు చూస్తాడా? ఓ పోరలు హోలీ పండుగ వచ్చిందంటే సారు ఆ గుడ్లు తీసుకొని గుంజి గుంజి కొట్టుకుంటారు, మోరిట్లేసి తొక్కుకుంటారు, అడ్డమైన కలర్లు పూసుకొని ఆగం ఆగం అవుతుంటారు. ఇక మీకోసమే బుద్ధి చెప్పేందుకే ఒక అక్క మంచిగా బొదుగు పూలతోని మంచిగా న్యాచురల్ కలర్స్ తయారు చేసిందట. మరి చూద్దాం పండి.
పోరలు హోలీ పండుగ వచ్చాయని అడ్డమైన కలర్లు కెమికల్ రంగులు పూసుకొని ఆయనతో ముఖంను చూడకుండా చేసుకోగలరు. ఈ గుడ్లు తీసుకొని గుంజి గుంజి కొట్టుకోగలరు. మంచిగా మోదుగు పూలతోని హోలీ పండుగ ఆడుండ్రి. ఈ అక్క లెక్క ఆదర్శంగా నిలువుండ్రి. చూసిండ్రు గదుల్లో మోదుగు పూలతోని ఎట్లా రంగు రంగులు తయారు చేస్తున్నదో. ఈ రంగులు పూసుకుంటే ఏం కాదు మళ్ళా ముఖానికి, అంతా చెట్లతోని చేసిందే. చూసిరు గదుల్లో రంగులు జబర్దస్తున్నాయిలే. గింత ఉపాయం చేసిన మరి అక్క ఉపన్యాసం వినుండ్రి. And this is the really amazing ingredient I want to tell you about. These are called palash or flame of the forest. This is the original flower which was used to play Holi. So anywhere in India, if you ask, every region has its own name. So it's called palash in Hindi and moduga puvu in Telugu. So we all of you can ask your grandparents. In their generation, most of them used to play Holi only with this flower or other flowers which they used to find in that season, like maybe marigold or even neem leaves. So Holi was originally played with whatever flowers were coming into bloom in the spring season. It was a way to welcome spring. But today, we don't really look at what's growing. We are just buying colors from the market. ఇన్నర్ గదుల్లో అడ్డమైన కలర్లు పూసుకొని ఆగం కాకుండ్రి. మంచిగా మోదుగు పూలతో తయారు చేసిన కలర్లు వాడుండి అనబట్టే. మీరు కూడా ఇవే కలర్లు వాడుండుల్లో, లేకపోతే ఆగమవుతారు. మళ్ళా దుకాణాలల్లో ఇవే కలర్లు కొనుండ్రి. హోలీ పండుగ నాడు ఇష్టం వచ్చినట్టు దుంకుండ్రి. చాలా దినాల తర్వాత పాడి కౌశిక్ రెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టిడే కాదుల్లో పొన్నం ప్రభాకర్ సార్కు సూటి పెట్టిండు, కొత్త పేరు పెట్టిండు. ఇక నేను చెప్పకంటే ముందుగా మీరే చూడండి ఆ పేరు. ఈ అల్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టిండుల్లో. ప్రెస్ మీట్ పెట్టుడే ఇగో ఇట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు సూటి పెట్టిండు. మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసారు. నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని బలి చేసుడేంది? ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎటు పరిస్థితుల పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఇన్నర్ గదుల్లో సోషల్ మీడియాలో గిరికలు కొడుతున్న ఫోన్ కాల్ కోసం గిట్ల గరమైతే మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు కొత్త పేరు పెట్టిండు. ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ నుంచి ఆవేశం స్టార్. అగ్గో ఇంటిరి గదుల్లో కొత్త పేరు పొన్నం ప్రభాకర్ సార్కు. చూడాలి మళ్ళా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఏం పేరు పెడతాడో ఏమో. అటెనక ఉద్యోగాలు ఇచ్చింది మేము పేరు మీద అని చెప్పి గీ తీర్ల గడమైండు పాడి కౌశిక్ రెడ్డి సారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజమని ఇలా యావత్ యువతకు కూడా ఇవాళ అర్థమైపోయింది. ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఏవైతే మొత్తం రెడీ చేసి ఉండి అవి ఇవ్వాల్సినవి కూడా ఆ 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి. వాళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం. ఎంత సిగ్గులేదంటే ఎవరికో పిల్లలు పుడితే నాకు పుట్టిర్రు అని ముద్ద అన్నట్టు ఉన్నది వాళ్ళ కథ. ఇలా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు, మీరు షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేసిర్రు, పరీక్షలు ఎప్పుడు పెట్టిర్రు, మీరు ఎగ్జామ్లు ఎప్పుడు రాపిచ్చిర్రు, రిజల్ట్లు ఎప్పుడు ఇచ్చిర్రు? కేసీఆర్ గారు మీరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజం నిజం నిజం. ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కేసీఆర్ గారి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాయి మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా.
ఇన్నర్గా దుల్లో ఉద్యోగాలు ఇచ్చినా అని చూపిస్తే రాజీనామా చేస్తాడంట. మళ్ళా చూడాలే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు చూపిస్తారో, పాడి కౌశిక్ రెడ్డి సారు ఎప్పుడు రాజీనామా చేస్తాడు. సికింద్రాబాద్ బరిలో ఎవరెవరు ఉన్నారో మనందరికి తెలిసిన విషయమే. సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు బీజేపీ పార్టీ తరపున. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటారా ఏరి కోరి మొత్తం మీద లెంకి దానం నాగేందర్ రెడ్డి సార్కి అయితే ఇచ్చిరి. మరి బీజేపీ పార్టీ అట్లుండే, కాంగ్రెస్ పార్టీ ఇట్లుండే. మరి బీఆర్ఎస్ పార్టీ టక్కబర్ లీడర్కు టికెట్ ఇచ్చింది సూతం పండి. సికింద్రాబాద్లో సీటు కొట్టనికే తయారున్నదులో బీఆర్ఎస్ పార్టీ. ఇన్ని దినాలు ఏరి కోరి ఆఖరికి ఎమ్మెల్యే టి పద్మారావు సార్కి టికెట్ అప్పచెప్పింది బీఆర్ఎస్ పార్టీ. సికింద్రాబాద్లో మంచి పేరున్నోడు, ఓటమి అంటే ఒప్పుకోనోడు. కిషన్ రెడ్డి సార్కు పోటీగా దానం నాగేందర్ సార్కు ధీటుగా పోటీలో ఉండబోతున్నాడు టి పద్మారావు సారు. సికింద్రాబాద్లో మంచి పేరున్నోడు, పజ్జన్న అంటే తెలియనోళ్ళు ఎవరు ఉండరు. మళ్ళా గా తీర్లా సాయం చేసిండు కరోనా టైంలా. అందుకే మరి ఏరి కోరి బరిలా దింపుతున్నది సారును. చూడాలి మరి సారు సాయం మళ్ళొకసారి కలిసి వస్తుందో లేదో. కవితక కస్టడీ అయితే అయిపోయింది. మొత్తం మీద అయితే ఈడీ అధికారులు చక్కగా మళ్ళీ కోర్టుకు తీసుకుపోయారు. ఇంకా మాట్లాడేది శానా ఉన్నది, విచారించేది శానా ఉన్నది. మరి విచారణకు కస్టడీ అడిగిర్రులో మరి ఎన్ని రోజులు కస్టడీ ఇచ్చిర్రో ఇయ్యలేరో ఒకసారి చూద్దాం పండి. కవితక్కకు కష్టాలే దప్పుతలేవుల్లో నిన్న బెయిల్ కోసం అడిగితే కోర్టు నై అన్నది. ఇయ్యాల ఈడీ 3 దినాల కస్టడీ కావాలంటే సై అన్నది. కేజ్రీవాల్ సార్ను, కవితక్కను ఇద్దరిని కలిసి విచారించే అవకాశం ఉందంట. ఇచ్చంతరం ఏందంటే కేజ్రీవాల్ సారు, కవితక్క అవినీతి మీద లిక్కర్ దందా వెనకట కొట్లాడినోళ్లే. కేజ్రీవాల్ సార్ అయితే లిక్కర్ కు వ్యతిరేకంగా కొట్లాడే సీఎం ఎదిగిండు. పాపం ఆఖరికొస్తే గిదే లిక్కర్ దందాల అరెస్ట్ అయిండు. కవితక్క కూడా గంతేనుల్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా సీఎం అయితే ఏం చేస్తావంటే లిక్కర్ దందాను మొత్తం బంద్ చేస్తా అన్నది. ఆఖరికొస్తే గిదే అక్క లోపలున్నది. మరి ఇయాల కవితక్క ఏమన్నదో ఇనుండ్రి. Same thing that was 1 year back. It is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. They are asking the same thing again and again. There is nothing new. मैडम केजरीवाल के अरेस्ट पे कुछ कहेंगे? इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI should intervene. ECI should definitely intervene and protect the democracy in this country. इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना. విన్నారు కదా, అన్యాయంగా అరెస్టు చేసిండ్రు, కోట్ల కొట్లాడతా అనబట్టే. చూడాలే మళ్ళా ఇద్దరిని విచారించినాక ఎన్ని విషయాలు బయటకొస్తాయో ఏమో మరి. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా మీ ముంగట్టు ఉంటా.